రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నలుగురు IIIT డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఇడుపులపాయ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా, ఒంగోలు డైరెక్టర్ భాస్కర్ పటేల్, శ్రీకాకుళం డైరెక్టర్ బాలాజీ, నూజివేడు డైరెక్టర్ చంద్రశేఖర్లు రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. గతేడాది డిసెంబర్లో 3 ఏళ్ల కాల పరిమితితో బాధ్యతలు చేపట్టిన వీరంతా ప్రభుత్వ ఒత్తిడితో వారంతా రాజీనామా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా కార్యకర్తలపై, ప్రజల ఆస్తులపై కూడా దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదే పార్టీ నేతలు కూడా యూనివర్సిటీలపై కూడా సిబ్బంది, అధ్యాపకులపై కూడా వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత వేధింపులకు పాల్పడితే కూడా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం IIITలపై కూడా పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 4 క్యాంపస్లు ఉండగా 4 క్యాంపస్లోని 4 డైరెక్టర్లు కూడా నిన్న రాజీనామా చేసిన పరిస్థితి. ఇక్కడ ఇడుపులపాయలోని IIITలో కూడా నిన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా యూనివర్సిటీకి వెళ్లి డైరెక్టర్ తో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే రాజీనామా చేసిన కంటే ముందు కూడా డైరెక్టర్లను కూడా పలు రకాల కారణాలతో కూడా వేధించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేకే ఇక్కడ ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసిన పరిస్థితి. మొత్తం మీద అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ IIIT క్యాంపస్ లో కూడా ఎదురైందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో ఉన్నతాశయంతో ఏర్పాటైన IIITలలో ఇలాంటి పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ అధ్యాపకులు కూడా ఎంతో మనోవేదనకు అయితే గురి చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న రాజీనామా చేసిన డైరెక్టర్లు గడిచిన ఏడాది డిసెంబర్ లో 3 ఏళ్ల కాల పరిమితితో డైరెక్టర్లుగా బాధ్యతలు చేపడితే వారిని కనీసం 6 సంవత్సరం కూడా గడవక ముందే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. థాంక్యూ నాగరాజు.